ఆ రాత్రి మొత్తం విక్రమ్ మల్హోత్రా పెంట్ హౌస్ నిశ్శబ్దంగా ఉంది. పెద్ద గ్లాస్ విండో బయట నగరం లైట్లు మెరుస్తున్నాయి. కానీ ఆ గదిలో మాత్రం ఒక ల్యాప్టాప్ స్క్రీన్ వెలుతురు మాత్రమే కనిపిస్తుంది. విక్రమ్ తన ఆఫీస్ టేబుల్ ముందు కూర్చొని వేగంగా టైప్ చేస్తున్నాడు. ఒకవైపు ల్యాప్టాప్లో బిజినెస్ ఫైల్స్, మరోవైపు ట్యాబ్లెట్లో సీక్రెట్గా ఉన్న జీపీఎస్ లొకేషన్స్. అతని చేతులు పనిచేస్తున్నాయి, కానీ అతని మనసు మాత్రం ఎప్పటికీ ఒకే చోట ఉంది, ప్రీతి. ట్యాబ్లెట్ స్క్రీన్పై ఇప్పుడే ప్రీతి తన ఇంటి టెర్రస్ మీద నిలబడి ఉంది. చల్లని గాలిలో ఆమె జుట్టు మెల్లగా ఎగురుతుంది. చేతిలో చిన్న కాఫీ మగ్ పట్టుకొని ఆకాశాన్ని చూస్తుంది. మీకు విక్రమ్ ప్రీతి లవ్ స్టోరీ కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాం, పూర్తి ఎపిసోడ్స్ చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కథ మొదలు పెడదాం. ఆమె ముఖంపై పడిన చంద్రకాంతి ఆమెను ఇంకా అందంగా చూపిస్తుంది. విక్రమ్ టైపింగ్ చూస్తూ ఉండగానే ఒకసారిగా ఆగిపోయాడు. అతని వేలు కీబోర్డ్ మీదే నిలిచిపోయాయి. కళ్ళంతా ఇప్పుడు స్క్రీన్ పైనే ఉన్నాయి. అతను అలా చూస్తూనే ఉన్నాడు, శ్వాస కూడా తీసుకోవడం మర్చిపోయినట్టు. ఎలా ఇంత అందంగా ఉంటావు అని అతని పెదవుల నుంచి తెలియకుండానే మాట జారిపోయింది. ఆ క్షణంలోనే ప్రీతి అతనికి సాధారణ అమ్మాయిలా కనిపించలేదు. భూమిపైకి దిగివచ్చిన దేవతలా, చీకటిలో వెలుగు ఇచ్చే చంద్రకాంతిలా, స్వర్గం నుంచి తప్పిపోయి భూమిపైకి వచ్చిన ఏంజెల్లా కనిపిస్తుంది. విక్రమ్ కళ్ళల్లోని కఠినత్వం పూర్తిగా కరిగిపోయింది. ఆ చూపుల్లో ఇప్పుడు ప్రమాదకరమైన ప్రేమ మాత్రమే ఉంది. పిచ్చిగా, ప్రాణం కంటే ఎక్కువగా అతను ఆమెను ప్రేమిస్తున్నాడు. అంతలో గడి డోరు నెమ్మదిగా ఓపెన్ అయ్యింది. ఆడ్రియన్ లోపలికి వచ్చాడు. కింగ్, ఆ డీల్ ఫైల్ అంటూ మాట్లాడుతూనే ఆగిపోయాడు. ఎందుకంటే అతని ముందు ఉన్న విక్రమ్ తాను ఎప్పుడు చూసిన విక్రమ్ కాదు. ప్రపంచాన్ని భయపెట్టే మాఫియా కింగ్, ఒక్క చూపుతో మనుషుల్ని వణికించే విక్రమ్ మల్హోత్రా ఇప్పుడు ఒక అమ్మాయి వీడియో చూస్తూ పూర్తిగా తనలో తాను మునిగిపోయాడు. అతని కళ్ళల్లోని ప్రేమ చూసి ఆడ్రియన్ కొన్ని నిమిషాలు రావడం మానేశాయి. అది సాధారణ ప్రేమ కాదు. ఆ చూపుల్లో ఒక మనిషి తన ప్రేమని మొత్తం ఇంకొకరికి, ఒక మనిషి తన ప్రాణాన్ని మొత్తం ఇంకొకరికి అర్పించినట్లు ఉంది. ఆడ్రియన్ మెల్లగా విక్రమ్ వెనకాలకి వచ్చి స్క్రీన్ వైపు చూశారు. స్క్రీన్ పై ప్రీతి చిన్నగా నవ్వుతుంది. అప్పుడే అతనికి అర్థమైంది ఎందుకు ఈ మధ్య విక్రమ్ మారిపోయాడో, ఎందుకు అతని కోపం ఒక అమ్మాయి నవ్వుతో ఆగిపోతుందో. ఎందుకంటే విక్రమ్ మల్హోత్రా ఇప్పుడు ప్రేమలో లేదు. అతను పూర్తిగా ప్రీతికి బానిసైపోయాడు. ప్రీతి పాయింట్ ఆఫ్ వ్యూ. ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో ఉదయం ఇల్లు మొత్తం సందడిగా మారిపోయింది. కింద హాల్లో బంధువులు మాటలు, నవ్వులు, పాత శబ్దాలు, పూల సువాసనలు అన్నీ కలిసిపోయాయి. ఇంటిని ఒక చిన్న పండుగలా మార్చేశాయి. నేను మాత్రం నా గదిలో అద్దం ముందు నిలబడి సిద్ధమవుతున్నాను. లైట్ పింక్ రంగు లంగా ఓణి వేసుకున్నాను. ఓణి మీద చిన్న చిన్న సిల్వర్ స్టోన్ మెరుస్తున్నాయి. చేతులకి వేసుకున్న గాజులు కదిలినప్పుడు మెల్లగా శబ్దం వస్తున్నాయి. జుట్టు సగం వదిలేసి చిన్న జాస్మిన్ పూలు పెట్టుకున్నాను. కానీ ఎంత అందమైన వాతావరణంలో కూడా నా మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఎందుకో తెలియదు, కానీ కొన్ని నెలలుగా ఒక విచిత్రమైన ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఎవరు నన్ను చూస్తున్నట్లు, నా ప్రతి కదలిక గమనిస్తున్నట్టు. ఆ ఆలోచన ఒకసారి వచ్చినా నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది.
అద్దంలో నన్ను నేను చూసుకుంటూ జూకా పెట్టుకున్నప్పుడు కూడా ఎవరో నా వెనక నిలబడి చూస్తున్నట్లు అనిపించింది. నేను ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. ప్రీతి, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని నాకు నేనే సమాధానం చెప్పుకున్నాను. కానీ ఆ భయం పూర్తిగా పోవడం లేదు. అంతలోనే గది డోరు ఓపెన్ అయ్యింది. వావ్ అంటూ నేహ లోపలికి వచ్చి పెద్దగా అరిచింది. గార్జియస్ అంటూ ఆమె వెనకాల రాకేష్ లోపలికి వచ్చి షాక్ అయినట్లు చూసి నటిస్తున్నాడు. అసలు ఇది అన్యాయం అంటూ ఛాతీని పట్టుకున్నాడు. న్యాచురల్ బ్యూటీ మళ్ళీ రెడీ అవ్వాల్సిన అవసరమా? మా లాంటి సింగిల్ ఫీలింగ్స్ గురించి ఎవరైనా ఆలోచిస్తారా? రోహిత్ అంటూ కావ్య వెంటనే అతని తలపై కొట్టింది. నా బేబీ ఎప్పుడు అందంగానే ఉంటుంది అని గట్టిగా ప్రీతి దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరి పిచ్చి మాటలు విని నవ్య కూడా ఉండలేకపోయింది. చూడు, నేను చెప్పానుగా, నవ్వితే ఇంకా అందంగా ఉంటుందని అంటూ శ్వేత మళ్ళీ డ్రామా చేసింది. అంతలో బయట నుంచి గట్టిగా ఒక అరుపు వినిపించింది. ఏ పందులారా, నాకు ఆకలేస్తుంది, మీరు ఎంత టైంకి తీసుకుంటారు అంటూ జోసెఫ్ గట్టిగా అరిచారు. అరుస్తూ గదిలోకి వచ్చారు. అందరూ ఒకసారి అతని వైపు తిరిగి చూశారు. నీకు ఆకలే జీవితం అని నేహ కన్ను తిప్పుకుంది. నేను నవ్వుతూ బెడ్ మీద ఉన్న చిన్న కుషన్ తీసుకొని నేరుగా సిద్ధార్థ్ ముఖాన విసిరేశాను. ఇది తిను పంది అంటే గది మొత్తం నవ్వులతో మునిగిపోయింది. కానీ వాళ్ళకి తెలియకుండా ఆ నవ్వుల్ని, తన ప్రతి కదలికను ఎవరో చాలా దూరం నుంచి గమనిస్తున్నారు. పెద్ద గ్లాస్ క్యాబిన్లో కూర్చున్న విక్రమ్ మల్హోత్రా కళ్ళంతా ఇప్పుడు స్క్రీన్ పైనే ఉన్నాయి. అతని ముందు ఉన్న ట్యాబ్లెట్లు ప్రీతి నవ్వుతుంది. ఆమె ఫ్రెండ్స్తో ఆడుకుంటూ నవ్వుతూ. ఆ అమాయకమైన క్షణాలు చూస్తూ విక్రమ్ ముఖం కొద్దిసేపు ప్రశాంతంగా మారింది. కానీ వెంటనే అతని చూపు రాకేష్పై ఆగిపోయింది. రాకేష్ ప్రీతికి దగ్గరగా నిలబడి ఏదో జోక్స్ చెప్తుంటే ప్రీతి నవ్వుతుంది. ఆ దృశ్యం చూసిన క్షణంలో విక్రమ్ కళ్ళల్లోని ప్రశాంతత మాయమైపోయింది. అతని వేళ్ళు టేబుల్పై నెమ్మదిగా బిగుసుకున్నాయి. ఎందుకు అంత దగ్గరగా ఉన్నాడు అని గట్టిగా అన్నాడు. స్క్రీన్ నుంచి చూపు తిప్పుకోకుండా ప్రతి కదలికను గమనిస్తున్నాడు. ప్రీతి ఎవరి వైపు చూస్తుందో, ఎవరి మాటలకి నవ్వుతుందో, ఎవరు ఆమెకు దగ్గరగా నిలబడుతున్నారో ప్రతి చిన్న విషయం ఎప్పుడూ అతని దృష్టిలో పడుతుంది. అతని కళ్ళల్లో ఒక ప్రమాదకరమైన అసూయ నెమ్మదిగా పెరుగుతుంది. అంతలోనే క్యాబిన్ డోర్ ఓపెన్ అయ్యింది. లోపలికి విలియం మల్హోత్రా వచ్చాడు. విక్రమ్ తండ్రి. అతని వెనకాల వరుణ్ కూడా ఉన్నారు. విక్రమ్, మనకు అంటూ విలియం మాట్లాడుతూనే ఆగిపోయారు. ఎందుకంటే విక్రమ్ వాళ్ళు వచ్చిన విషయం కూడా గమనించలేదు. అతని ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ స్క్రీన్లోనే ఉంది. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ, అసూయ, పిచ్చి అవి చూసి వరుణ్ ఒకరినొకరు చూసుకున్నారు. వరుణ్ మెల్లుగా నిట్టూర్చారు. అరుణ్ మాత్రం స్క్రీన్పై ఉన్న ప్రీతిని చూసి మళ్ళీ తన భుజంపై చేయేశాడు. విక్రమ్ కళ్ళల్లో ఒక రాజు తన ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోవాలనుకునే సంపదను చూసి తపన ఉంది. అతను పూర్తిగా ఆమె ప్రపంచంలో జీవిస్తున్నాడు ఇప్పుడు. పెద్ద క్యాబిన్లో గాలి కూడా నెమ్మదిగా కదులున్నట్టు అనిపిస్తుంది. విక్రమ్ ఇంకా స్క్రీన్ వైపే చూపు పెట్టి ఉన్నాడు. స్క్రీన్లో ప్రీతి తన ఫ్రెండ్స్తో నవ్వుతుంది. ఆ నవ్వును చూస్తున్న క్షణంలో అతని కళ్ళు కనిపించిన ప్రేమ ఒక మనిషి పూర్తిగా పిచ్చివాడిని చేసినంత గాఢంగా ఉంది. అంతలో విలియం మల్హోత్రా గొంతు వినిపించింది. విక్రమ్,
ఆ ఒక్క పిలుపుతో విక్రమ్ నెమ్మదిగా తెరుచుకున్న స్క్రీన్ ఆఫ్ చేశాడు. వెంటనే లేచి నిలబడ్డారు. డాడ్? విలియం అతని దగ్గరికి వచ్చి భుజంపై చేయి పెట్టాడు. ఎలా ఉన్నావు సన్? వర్క్ ఎలా జరుగుతుంది? గుడ్ డాడ్ అని విక్రమ్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. కానీ విలియం ముఖంలో ఏదో సీరియస్ కనిపించింది. అతను కాసేపు నిశ్శబ్దంగా విక్రమ్ వైపు చూసి, ఈరోజు నీతో నేను ఒక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను అన్నాడు. ఆ మాట విని వెంటనే అరుణ్, వరుణ్ ఒకరినొకళ్ళు చూసుకున్నారు. విక్రమ్ కనుబొమ్మలు స్వల్పంగా చిట్లాయి. ఏంటి డాడ్? విలియం కుర్చీలో కూర్చుంటూ లోతుగా శ్వాస తీసుకున్నారు. నేను నీ పెళ్లి గురించి నిర్ణయం తీసుకున్నాను. ఆ మాట వినగానే గదిలో నిశ్శబ్దం ఒక్కసారిగా భారంగా మారింది. సూజన్ అంకుల్ కూతురు సియోన్తో గుర్తుంది కదా? ఇంకొన్ని నెలలో ఆమె కొరియాకి వస్తుంది. నేను సూజన్ కలిసి మీ ఇద్దరి పెళ్లి ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ మాట వినగానే విక్రమ్ ముఖం ఒక్కసారిగా నిశ్చలమయ్యింది. అరుణ్, వరుణ్ షాక్తో నిలిచిపోయారు. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. కానీ విక్రమ్ మనసులో మాత్రం ఒకే ఒక్క పేరు మారుమోగుతుంది. ప్రీతి. అతని ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆమె రూపంతో నిండిపోయింది. మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అతని గుండెను బిగించి చంపేసినట్లు అనిపిస్తుంది. అతని జీవితంలో మొదటిసారి తన తల్లి చనిపోయిన తర్వాత మళ్ళీ జీవం నింపింది ఆ అమ్మాయే, ప్రీతి. తను ఇప్పుడు అతని ప్రేమ మాత్రమే కాదు, అతని ఊపిరి, అతని ప్రశాంతత, అతని ఆత్మగా మారిపోయింది. తన స్థానంలో ఇంకెవరినైనా ఊహించుకోవడం కూడా అతనికి అసహ్యంగా అనిపించింది. విక్రమ్ నెమ్మదిగా తలెత్తి తన తండ్రి వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఈసారి కోపం లేదు, కానీ చాలా స్పష్టమైన నిర్ణయం ఉంది. డాడ్ అని అతను గొంతు చాలా లోతుగా వినిపించింది. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనను పెళ్లి చేసుకుంటా. విలియం కన్ను బొమ్మలు చిట్లించాయి. విక్రమ్ ఇంకా మాట్లాడుతున్నారు. నా భార్య అయ్యే హక్కు తనకి మాత్రమే ఉంది. అరుణ్, వరుణ్ ఊపిరి కూడా బిగపట్టుకొని వింటున్నారు. సారీ డాడ్. విక్రమ్ కళ్ళలో ఇప్పుడు ప్రీతి రూపమే కనిపిస్తుంది. ఆమె తప్ప ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోలేను. ఆ మాటలు చెప్పేటప్పుడు అతని గొంతులో ఉన్న ప్రేమ అతని కళ్ళల్లో కనిపిస్తుంది. అవి చూసిన విలియం కొన్ని క్షణాలు మౌనంగా నిలిచిపోయాడు. ఎందుకంటే తన కొడుకు అయినా ఇంతగా ఎవరి కోసం మారిపోవడం ఎప్పుడూ చూడలేదు. ప్రపంచాన్ని తన కాళ్ళ కింద పెట్టే విక్రమ్ మల్హోత్రా ఇప్పుడు ఒక అమ్మాయి ప్రేమ ముందు పూర్తిగా ఓడిపోయాడు. విలియం మల్హోత్రా ముఖం ఒక్కసారిగా కఠినంగా మారిపోయింది. విక్రమ్ మాటలో ఆయన విన్నాడు, కానీ ఆయన నిర్ణయం మాత్రం మారలేదు. ఇది కేవలం నా నిర్ణయం కాదు విక్రమ్ అని గంభీరంగా అన్నాడు. ఇది మీ అమ్మ చివరి కోరిక. ఆ మాట వినగానే విక్రమ్ గుండె ఒక్కసారిగా బద్దలయ్యింది. తన తల్లి పేరు, తన తల్లి చివరి కోరిక. ఆ విషయంలో విక్రమ్ ఎప్పుడూ బలహీనుడే. విలియం అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మళ్ళీ మాట్లాడాడు. ఆ అమ్మాయి గురించి పూర్తిగా మర్చిపో. ఆ ఒక్క మాట విక్రమ్ గుండెలో కత్తిలా దిగింది. నువ్వు సియోన్ని పెళ్లి చేసుకుంటావు అంతే. అరుణ్, వరుణ్ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. గదిలో పెరుగుతున్న ఉద్రిక్తత వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. ఆమె మాత్రమే నా కోడలు అవుతుంది అని విలియం కఠినంగా కొనసాగించారు.
నేను ఇప్పటికే సూజిన్ అంకుల్కి మాట ఇచ్చాను. ఇంకో 5 నెలల్లో పెళ్లి జరగబోతుంది. విక్రమ్ పెదవులు బిగుసుకున్నాయి. అతని కళ్ళు నెమ్మదిగా కోపంతో రగిలిపోతున్నాయి. డాడ్ అని గట్టిగా అరిచారు. ఎనఫ్ విక్రమ్. విలియం అతని మాటలలో మధ్యలోనే ఆపేశాడు. ఈ విషయంపై ఇంకా నేనేమీ వినను, అంతే. ఆయన తిరిగి వెనక్కి చూడకుండా క్యాబిన్ బయటికి వెళ్ళిపోయారు. డోరు మూసుకున్న శబ్దం గదిలో మారుమోగింది. కొన్ని క్షణాలు అక్కడ భయంకరమైన నిశ్శబ్దం అల్లుకుంది. వరుణ్ విక్రమ్ వైపు చూశారు. అతను కదలడం లేదు, ఏమీ మాట్లాడటం లేదు. ఒక శవంలా అలానే కూర్చున్నారు. కానీ ఆ ప్రశాంతత వెనకాల తుఫాను దాగి ఉంది. ఒక్కసారిగా డామ్! విక్రమ్ టేబుల్పై ఉన్న ల్యాప్టాప్ను నేలకేసి కొట్టాడు. గాజు ముక్కలు చెల్లా చెదురు అయిపోయాయి. విక్రమ్ అంటూ అరుణ్ ముందుకు వచ్చాడు. కానీ విక్రమ్ ఇప్పుడు వినే స్థితిలో లేదు. అతని గుండెల్లోని నొప్పి, కోపం, భయం అన్నీ కలిసి అతని లోపల నుంచి చీల్చేస్తున్నాయి. నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను అని అతను గట్టిగా అరిచాడు. అని మరో వ్యాస్ని గోడకి విసిరేశారు. తను లేకుండా నేను బతకలేను. అతని గొంతు విరిగిపోయింది. ప్రీతి పేరు వినిపించకపోయినా ఆమె అతని ప్రతి మాటలో ఉంది. ఎందుకంటే ప్రీతి ఇప్పుడు అతని ప్రేమ మాత్రమే కాదు, అతని ఆత్మ. ఆమెను వదులుకోవాలన్న ఆలోచన అతని గుండెను ముక్కలు చేస్తుంది. విక్రమ్ గట్టిగా టేబుల్ని కొట్టాడు. అతని చేతి నుంచి మళ్ళీ రక్తం కారటం మొదలయ్యింది. కానీ ఈసారి ఆ నొప్పి శరీరానికి కాదు, గుండెకు. అతను అక్కడే మోకాలుపై కూర్చొని గట్టిగా ఏడ్చారు. అది చూసి వరుణ్ షాక్తో అలానే చూస్తున్నారు. ఎందుకంటే అతని తల్లి చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా విక్రమ్ మల్హోత్రా ఏడుస్తున్నారు. ఆ కన్నీళ్లు నిశ్శబ్దంగా అతని కళ్ళు నుంచి జారుతున్నాయి. తనని ఎలా మర్చిపోగలను బ్రో అని విరిగిపోయిన గొంతుతో అన్నారు. తనే నా జీవితం. అరుణ్ వెంటనే అతన్ని హత్తుకున్నారు. వరుణ్ కూడా అతని పక్కన మోకాలుపై కూర్చొని భుజంపై చేపెట్టాడు. వాళ్ళిద్దరికీ తెలుసు, విలియం మల్హోత్రా ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని గురించి మార్చడం అసాధ్యం. ఆ మనిషికి ప్రపంచాన్ని వంగించే శక్తి ఉంది. ఇంతవరకు విక్రమ్ కూడా ఎప్పుడూ తన తండ్రికి ఎదురు వెళ్ళలేదు, ఏ పరిస్థితుల్లోనూ కూడా. అందుకే ఇప్పుడు అతని ముందున్న ఒకటే మార్గం, ప్రీతిని మర్చిపోవడం. కానీ అది అతనికి అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఒక మనిషి తన ఊపిరిని మర్చిపోగలడేమో కానీ తన ఆత్మని కాదు.